హలో అండి, నమస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చెప్పిన విధంగా చేశారంటే 3 మంత్స్ దాకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అల్లం అనేది మెత్తపడకుండా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. 3 మంత్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇప్పుడు పట్టిన అల్లం అయితే నేను చెప్పే విధంగా అయితే తీసుకోండి. కొంతమంది వెల్లుల్లిపాయలని పొట్టు లేకుండా పెడతారు, ఎలాగైనా పట్టుకోవచ్చు. నేనైతే నీట్గా అల్లం వెల్లుల్లిపాయలు అయితే నీట్గా అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే అల్లాన్ని మెత్తగా పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అల్లాన్ని మెత్తగా పట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం పేస్ట్ అయితే మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఒక గ్లాస్ స్టోర్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టోర్ చేసుకోండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది.